హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వెరించిస్ రైటింగ్స్. ఈరోజు ఎపిసోడ్ ప్రేమ అంటే నువ్వే ఎపిసోడ్ 5. ఉదయం 7 గంటలు. హైదరాబాద్ నగరం మెల్లగా మేల్కొంటుంది. హాస్టల్ బాల్కనీలో నిలబడి సూర్యోదయాన్ని చూస్తుంది నందన. నిన్న జరిగిన సంఘటన ఇంకా ఆమె కళ్ళ ముందే తిరుగుతుంది. సార్ నా కోసం తన కూడా లెక్క చేయలేదు అని ఆలోచిస్తూ చిన్నగా నవ్వుకుంది. అంతలో నానమ్మ నుంచి వీడియో కాల్ వచ్చింది. నానమ్మ అంటూ, ఏమ్మా ఎలా ఉన్నావు తల్లి నందన అంటే, చాలా బాగున్నాను నానమ్మ అంటుంది. ఏమైంది ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావే అంటే, ఆ మాటకి నందన కాసేపు ఆలోచించి, ఏమీ లేదు నానమ్మ, ఆఫీసులో అందరూ చాలా మంచివాళ్ళు అంటుంది. నానమ్మ నవ్వుతూ, నీ మంచితనమే నీకు మంచి మనుషులను పరిచయం చేస్తుంది బంగారు తల్లి అని చెప్పారు. ఆ మాటలు నందన మనసులో నిలిచిపోయాయి. అలా నందన తన నానమ్మతో కాల్ మాట్లాడటం అవ్వగానే ఇంకా లేచి వెళ్ళి ఆఫీస్కి బయలుదేరుతుంది. అలా ఉదయం ఏఎస్ గ్లోబల్ టెక్నాలజీస్ ఆఫీస్కి వస్తుంది. నందన వచ్చి తనని అందరూ మంచిగా నవ్వుతూ పలకరిస్తారు. ఈలోపు రోహిత్ వచ్చి, హే హాయ్ నందన అంటాడు. హాయ్ అంటుంది నందన. అప్పుడు రోహిత్, హే నువ్వు మా టీం స్టార్ తెలుసా అంటాడు. ఈలోపు ప్రియా వచ్చి, అవును నందన, నిన్న క్లయింట్స్ దగ్గర అద్దర కొట్టేశావు అంటుంది. అప్పుడు నందన నవ్వుతూ, అయ్యో అలా ఏం కాదు, మీ అందరి హెల్ప్ లేకపోతే నేను ఏం చేయలేను, సో క్రెడిట్ అంతా మన టీం వల్లే వచ్చింది అంటుంది. ఈలోపు సోనియా వస్తుంది. తను రాగానే నందన, గుడ్ మార్నింగ్ మేడం అంటుంది. సోనియా కూడా గుడ్ మార్నింగ్ అని నవ్వుతుంది. కానీ లోపల మాత్రం తన పైన ద్వేషంతో రగిలిపోతూ ఉంటుంది. సోనియా తన మనసులో ఇలా అనుకుంటుంది, చూడు నందన, గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది, చూద్దాం నువ్వా నేనా అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అందరూ కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు. అర్జున్ కూడా తన క్యాబిన్లో ఒక ఇంపార్టెంట్ ఫైల్ చూస్తూ ఉంటాడు. ఈలోపు రాహుల్ వచ్చి, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటాడు. కమిన్ అంటాడు అర్జున్. రాహుల్ వచ్చి, సార్ ఈరోజు మీ షెడ్యూల్ తీసుకుని వచ్చాను అని చూపిస్తాడు. అర్జున్ అది చూస్తూ, ఒకే రోజు 3 గంటలకు సిఎస్ఆర్ మీటింగ్ ఉందా ఓకే అని అడుగుతాడు. సార్ ఉంది. అదే సార్, ఇది మనం చిన్న చిన్న విలేజెస్లో ఎడ్యుకేషన్ కోసం స్టార్ట్ చేసిన కొత్త ప్రాజెక్ట్ గురించి అని చెప్తాడు. అలా చెప్పగానే వెంటనే అర్జున్, అయితే ఈ మీటింగ్కి నందనాని కూడా రమ్మని చెప్పు అంటాడు. అప్పుడు రాహుల్, నందనానా, తనెందుకు అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తాడు. అర్జున్ రాహుల్ వైపు చూసి, నీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది, తను కొత్తగా జాయిన్ అయిందనే కదా, అందుకే ఎందుకు అని అనుకుంటున్నావు అని అంటాడు రాహుల్ భయపడుతూ. సార్ అంటాడు. అప్పుడు అర్జున్, మనం చేస్తున్న ప్రాజెక్ట్ విలేజ్లో ఎడ్యుకేషన్ కోసమే కదా, ఆ ఎడ్యుకేషన్ గురించి మనకన్నా ఆ విలేజెస్లో పుట్టి పెరిగిన తనకి బాగా తెలుస్తుంది కదా, అందుకే తనని కూడా తీసుకువెళ్దాం అనుకున్నాను అని చెప్తాడు. ఓహో అవునా సార్, ఇట్స్ ఏ గుడ్ ఐడియా అంటాడు రాహుల్. అర్జున్ చిన్నగా నవ్వి, నో అంటాడు. కొంచెం సేపటి తర్వాత రాహుల్ వెళ్ళి, నందన నేను సీఈఓ సార్ పిలుస్తున్నారు, అర్జెంటుగా వెళ్ళు అని చెప్తాడు. ఇంకా నందన గుండెల్లో టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అమ్మో మళ్ళీ నన్ను ఎందుకు పిలిచారని భయపడుతూ సీఈఓ క్యాబిన్కి వెళ్తుంది. సార్ మే కమిన్ సార్ అంటుంది. కమిన్ అంటాడు అర్జున్. ఓకే యూ కెన్ సిట్ అని చెప్తాడు. తను కూర్చుంటుంది. కానీ తన మనసులో టెన్షన్ అలానే ఉంటుంది. అప్పుడు అర్జున్ తనకి ఒక మ్యాప్ చూపిస్తూ, చూడు నందన, మన కంపెనీ విలేజెస్లో డిజిటల్ లెర్నింగ్ సెంటర్స్ పెట్టాలి అని అనుకుంటుంది. దీనికి నీ దగ్గర ఏమైనా మంచి ఐడియాస్ ఉంటే చెప్పాలని నిన్ను పిలిచాను అని అంటాడు. అది వినగానే నందన కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. నిజంగానే సార్ అంటుంది. అవును నందన అంటాడు అర్జున్. సార్ ఇది చాలా మంచి ఐడియా సార్, విలేజెస్లో ఉన్న పిల్లలకి చాలా ఉపయోగపడుతుంది అంటుంది నందన. అవును నందన, అందుకే ఇది స్టార్ట్ చేస్తున్నాం, నీ దగ్గర మంచి ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పు అని అంటాడు. సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్ అని అంటుంది. సార్ ఏంటంటే అది, కొన్ని విలేజెస్లో పిల్లలు ఇంటర్నెట్ లేక చదువులలో చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాగే టీచర్స్ కొరత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్ గురించి అందరికీ అవగాహన కలిగేలా చేస్తే చాలా బాగుంటుంది అంటుంది. తను చెప్పిన ప్రతి మాటని అర్జున్ శ్రద్ధగా వింటాడు. అలా నందన తన ఐడియాస్ అన్ని మీటింగ్లో ప్రజెంటేషన్ చేస్తుంది. మీటింగ్ అయిపోయి ఇద్దరు బోర్డ్ రూమ్ నుంచి బయటకు వస్తుండగా అర్జున్, నందన నీ ఐడియాస్ చాలా బాగున్నాయి, ఇక నుంచి నువ్వు కూడా ఈ ప్రాజెక్ట్ టీంలో నాతో పాటు ఉంటావు అని అంటాడు. ఆ మాట విన్న నందన, సార్ నిజంగానా, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటుంది. అవును నందన అంటాడు అర్జున్ చిన్నగా నవ్వుతూ. అలా ఇద్దరు ఎవరి క్యాబిన్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈలోపు లంచ్ టైం అవుతుంది. సరదాగా ఫ్రెండ్స్ అందరూ, రోహిత్, ప్రియ, కార్తీక్, నందన అందరూ కలిసి కూర్చున్నారు క్యాంటీన్లో. రోహిత్ సరదాగా, నందన మన బాస్ ఎప్పుడైనా నవ్వుతాడా అని అంటాడు. అప్పుడు
ఎప్పుడు అలా మూడీగా ఉంటాడు ఏంటో అంటే అప్పుడు నందన అంటుంది, ఏ అయ్యో అలా కాదు నవ్వుతారు అని అంటుంది. తను అన్న మాటకి అంతా షాక్ అయిపోతారు. ఏంటి అని అందరూ ఒకేసారి అడుగుతారు. నిజంగానే ఈరోజు కూడా నవ్వారు, నేను చూశాను అంటుంది నందన. ఆ మాటకి రోహిత్, అమ్మో అవునా, అయితే ఇది చాలా గ్రేట్ న్యూస్, సో మన ఆఫీస్ హిస్టరీలో నిలిచిపోతుంది అని జోక్గా అంటాడు. ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళందరూ గట్టిగా నవ్వేస్తారు. కరెక్ట్గా అదే టైంకి అర్జున్ క్యాంటీన్కి వస్తాడు. ఇంకా తనని చూడగానే అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. అర్జున్ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏమైంది, ఇప్పటి వరకు నవ్వులు వినిపించాయి, ఇప్పుడేంటి సైలెన్స్ అని అడుగుతాడు. అప్పుడు రోహిత్ సార్ అంటూ తడబడుతూ, ఏమీ లేదు సార్ అంటాడు. అర్జున్ చిన్నగా నవ్వి ఓకే క్యారీ ఆన్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ప్రియ అర్జున్ వెళ్ళగానే, మీరు చూసారా మన బాస్ నవ్వాడు, ఇది కళానే అని అంటాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నందన మాత్రం తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది. అలా కొంతసేపటి తర్వాత అందరూ మళ్ళీ తమ తమ వర్క్లో బిజీ అయిపోతారు. ఇంకా ఈవినింగ్ అవుతుంది. సాయంత్రం నందన తన డెస్క్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక తెలియని నెంబర్ నుంచి కాల్ వస్తుంది. నందన కాల్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. నందనాన్న అని అవతల నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. అవును, ఎవరు మీరు అని అడుగుతుంది. అవతల నుంచి నెమ్మదిగా, నీకు నీ అమ్మ గురించి నిజం తెలుసుకోవాలి అంటే ఈరోజు రాత్రి 8 గంటలకు పాత క్లాక్ టవర్ దగ్గరకు ఒంటరిగా రా అని చెప్పి వెంటనే కాల్ కట్ చేస్తాడు. నందన చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా జారి పడుతుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఎవరు, ఇది అమ్మ గురించి నిజమా, ఏమై ఉంటుంది అని వరుసగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆఫీస్ టైం అయిపోవడంతో అందరూ ఇంటికి వెళ్ళిపోతుంటారు. కానీ నందన మాత్రం అక్కడే నిలబడి ఆ కాల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నందన మాత్రం తన డెస్క్ దగ్గర కూర్చుని ఫోన్ని చూస్తుంది. ఆ తెలియని నెంబర్ నుంచి వచ్చిన మాటలు ఇంకా ఆమె చెవుల్లో వినిపిస్తున్నాయి. మీ అమ్మ గురించి నిజం తెలుసుకోవాలంటే ఈరోజు రాత్రి 8 గంటలకు పాత క్లాక్ టవర్ దగ్గరకు ఒంటరిగా రా అన్నారు. అమ్మ గురించి నిజమా, ఏంటి ఆ నిజం అని ఆమె మనసులో అనుకుంటుంది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసింది ఒకటే, తనకు తల్లిదండ్రులు లేరని. కానీ ఇప్పుడు అసలు నిజం ఇంకేదైనా ఉందా, నాకు అమ్మ ఉందా, లేక ఇది ఎవరి కాల్ అనే సమాధానం లేని ప్రశ్నలతో నందన మనసు నిండిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూనే ఉంటుంది. కరెక్ట్గా అదే సమయంలో అర్జున్ తన క్యాబిన్లో ల్యాప్టాప్ మూసి బయటకు వస్తాడు. అప్పుడే నందన తొందరగా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళడం అతని కంట పడుతుంది. ఇంత రాత్రి ఎక్కడికి వెళ్తుంది నందన అని మనసులో అనుకుంటాడు. అదే సమయంలో రాహుల్ అక్కడికి వచ్చి, సార్ మీ కార్ రెడీ సార్ అంటాడు. అర్జున్ రాహుల్ వైపు చూసి, రాహుల్ నువ్వు వెళ్ళిపో అంటాడు రాహుల్ని. రాహుల్ ఒక్కసారిగా షాక్ అయ్యి, సార్ అదేంటి అని అడుగుతాడు అర్జున్ని. వెళ్ళిపో అన్నాను కదా, ఓకే వెళ్ళిపో, నాకు కొంచెం వర్క్ ఉంది చూసుకుని వస్తాను అని చెప్తాడు రాహుల్కి. ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. అర్జున్ మాత్రం నందన వెళ్ళిన దారిని చూస్తూ ఏదో జరుగుతుంది, తను చాలా టెన్షన్లో ఉంది, తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటాడు. అని వెంటనే తన కార్ తీసుకుని నందనకు తెలియకుండా ఆమె వెనకాలే బయలుదేరుతాడు. రాత్రి 8 గంటలు, చాలా ఏళ్లుగా ఉపయోగించని పాత క్లాక్ టవర్, చుట్టూ నిశ్శబ్దం, వర్షం పడబోతున్నట్లుగా ఆకాశం మేఘాలతో నిండిపోయింది. నందన నెమ్మదిగా అక్కడకు చేరుకుంది. నందన ఆ ప్లేస్కి వెళ్ళగానే చుట్టూ చూసింది, ఎవరైనా ఉన్నారా అని. ఎవరు ఎవరు అని పిలిచింది, కానీ ఎలాంటి సమాధానం రాలే. ఇంకొంచెం లోపలికి వెళ్ళి, ఎవరు నాకు కాల్ చేశారు, మా అమ్మ గురించి చెప్తానన్నారు, ఎవరు మీరు అని అడిగింది. అప్పుడే చీకట్లో ఒక మనిషి నీడ కనిపించింది. ముఖం మాత్రం స్పష్టంగా కనిపించలేదు. నందన నువ్వేనా అని అన్న ఆ మాటకి విన్న నందన, అవును నేనే, ఎవరు మీరు, మా అమ్మ గురించి మీకు ఏం తెలుసు, ఏం జరిగింది, దయచేసి చెప్పండి అని అంది. కానీ అతను మాత్రం కనిపించలేదు. కేవలం అతని స్వరం మాత్రమే వినిపించింది. అప్పుడు ఆ చీకట్లో నుంచి నందన, నీ అమ్మ గురించి నీకు తెలియని ఒక నిజం చూపిస్తాను, నువ్వు వెతుకుతున్న సమాధానం నా దగ్గర ఉంది. మా అమ్మ గురించి మీకేం తెలుసు? ఆ వ్యక్తి జేబులోంచి ఒక పాత లాకెట్ తీసి చూపించాడు. ఇది గుర్తుందా నందన అని అడుగుతాడు. ఆశ్చర్యంగా చూసింది. లేదు నాకు తెలియదు అంటుంది. ఓకే చూడు, ఒకరోజు నీకే గుర్తొస్తుంది. అంతలో దూరంగా ఒక కార్ లైట్ కనిపించింది. ఆ వ్యక్తి వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తాడు. కావాలంటే ఈ లాకెట్ని చూడు అని చెప్పి ఆ లాకెట్ని నందన వైపు విసిరాడు. ఆ వ్యక్తి వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తాడు. అర్జున్ అక్కడికి చేరుకున్నాడు. నందన ఆమె వెనక్కి తిరిగి చూసేసరికి అర్జున్ అక్కడ ఉంటాడు. సార్ మీరేంటి ఇక్కడ అని అంటుంటే, ముందు నువ్వు ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అర్జున్ అంటాడు. నందన కాసేపు
కొంతసేపు మౌనంగా ఉంది. తర్వాత జరిగిన విషయం మొత్తం చెప్పింది. అర్జున్ ముఖం గంభీరంగా మారింది. ఇకపై ఇలాంటి చోట్లకు ఒంటరిగా రావద్దు. సారీ సార్. సారీ కాదు, జాగ్రత్త. ఆ మాటల్లో కోపం కన్నా ఆందోళన ఎక్కువ ఉంది. ఇద్దరు కారులో బయలుదేరారు. బయట భారీ వర్షం పడుతుంది. రోడ్డు మొత్తం వర్షపు నీటితో నిండిపోయింది. అర్జున్ చాలా జాగ్రత్తగా కార్ డ్రైవ్ చేస్తున్నాడు. నందన కిటికీకి బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయింది. కొంతసేపు ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. వర్షం శబ్దం మాత్రమే వినిపిస్తుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత కారు నుంచి చిన్న శబ్దం వినిపించింది. అర్జున్ వెంటనే గమనించి కారును నెమ్మదిగా రోడ్డు పక్కకు తీసుకువెళ్ళి ఆపాడు. కారును మళ్ళీ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు, కానీ కారు స్టార్ట్ కాలేదు. నందన అర్జున్ వైపు చూసి ఏమైంది సార్ అని అడిగింది. అర్జున్ ఇంజన్లో చిన్న ప్రాబ్లం వచ్చినట్టుంది అని చెప్పి కారు దిగి బ్యానెట్ తెరిచి చూశాడు. కొద్దిసేపు ప్రయత్నించిన కార్ స్టార్ట్ కాలేదు. అంతలో వర్షం ఇంకా బలంగా కురవడం మొదలైంది. ఇద్దరు పూర్తిగా తడిసిపోతున్నారు. అర్జున్ చుట్టూ చూసి కొంచెం దూరంలో ఉన్న ఒక చిన్న టీ షాప్ని గమనించాడు. అక్కడికి వెళ్ళి వర్షం తరిగే వరకు అక్కడ ఉందాం అని నందనతో చెప్పాడు. ఇద్దరు కలిసి ఆ టీ షాప్కి వెళ్ళారు. టీ షాప్ యజమాని వాళ్ళని చూసి రండి బాబు, వర్షం తగ్గే వరకు ఇక్కడ కూర్చోండి అని చెప్పాడు. వాళ్ళిద్దరికీ వేడి వేడి టీ ఇచ్చాడు. టీ కప్పు చేతితో పట్టుకున్న నందన చిన్నగా నవ్వింది. మా ఊర్లో కూడా ఇలాగే వర్షం పడితే నేను నానమ్మ కలిసి వేడి వేడి బజ్జీలు చేసుకుని తినేవాళ్ళం సార్ అని చెప్పింది. అది విన్న అర్జున్ చిన్నగా నవ్వాడు. నాకైతే అలాంటి జ్ఞాపకాలు చాలా తక్కువ అని అన్నాడు. ఎందుకు సార్ అని నందన అడిగింది. చిన్నప్పటి నుంచి పని, చదువు, బాధ్యతలు ఇవే నా ప్రపంచం అయ్యాయి అని అర్జున్ చెప్పాడు. ఆ మాటలు విన్న నందన అతని వైపు చూసింది. ఎప్పుడూ సీరియస్గా కనిపించే అర్జున్ మనసులో ఇంత ఒంటరితనం ఉందని మొదటిసారిగా అర్థమైంది. కొద్దిసేపటి తర్వాత వర్షం నెమ్మదిగా తగ్గింది. ఇద్దరు మళ్ళీ కార్ దగ్గరకు వచ్చారు. అర్జున్ మరొకసారి కారును స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ఈసారి కారు స్టార్ట్ అయింది. ఇద్దరు మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. కొద్దిసేపటికే హాస్టల్ దగ్గరికి చేరుకున్నారు. నందన కారు దిగబోతూ ఒకసారిగా తన బ్యాగ్ తెరిచింది. అందులో నుంచి ఒక చిన్న ఎర్రదారం తీసి అర్జున్ వైపు చూసింది. సార్, ఇది మా నాన్నమ్మ ఇచ్చింది అని చెప్పింది. అర్జున్ ఎందుకు అని అడిగాడు. ఆపదల నుంచి కాపాడిన వాళ్లకు ఇది కడితే మంచి జరుగుతుందని మా నాన్నమ్మ నాకు ఎప్పుడూ చెప్తుండేది సార్ అని అంది నందన. అర్జున్ ఏమీ మాట్లాడకుండా తన చేయిని ముందుకు చాచాడు. నందన నెమ్మదిగా ఆ ఎర్రదారాన్ని అతని చేతికి కట్టింది. ఆ క్షణంలో ఇద్దరి కళ్ళు ఒకదానితో ఒకటి కలిశాయి. ఇద్దరు ఏమీ మాట్లాడలేదు, కానీ ఇద్దరి మనసులో ఒక కొత్త అనుబంధం నెమ్మదిగా మొదలైంది. నందన హాస్టల్ లోపలికి వెళ్ళిపోయింది. అర్జున్ కొద్దిసేపు చోట నిలబడి ఆమె వెళ్ళిన దారినే చూస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే రాత్రి నందన హాస్టల్లో గాఢంగా నిద్రపోతుంది. బయట ఒక నల్ల కారు వచ్చి నెమ్మదిగా ఆగింది. అందులో నుంచి అదే రహస్య వ్యక్తి దిగాడు. హాస్టల్ వైపు చూస్తూ ఇంకా కొద్ది రోజులు మాత్రమే, ఆ తర్వాత నిజం మొత్తం బయటపడుతుంది అని నెమ్మదిగా అన్నాడు. అతను వెనక్కి తిరిగిన వెంటనే చీకట్లో ఇంకొక వ్యక్తి నిలబడి ఉండటం అతని కంటపడింది. ఆ వ్యక్తి ముఖం పూర్తిగా చీకట్లో దాగిపోయింది. అతను నెమ్మదిగా ఒక మాట మాత్రమే అన్నాడు. నందనకు దగ్గర కావటానికి ప్రయత్నిస్తే నువ్వు బతకవు. ఆ మాట విన్న రహస్య వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఆ రెండో వ్యక్తి ఎవరు? అతను నిజంగా నందనను కాపాడుతున్నాడా, లేక తన స్వార్థం కోసం ఆమె జీవితాన్ని గమనిస్తున్నాడా? అసలు ఏం జరుగుతుందో తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ మధ్య కొంచెం జాబ్లో ప్రెజర్ వల్ల కొంచెం వీడియో లేట్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ ఆల్.